కనుక మనము మనిషి అద్దుబాట్లను బట్టి కృంగిపోతాం. మనం ప్రార్థన చేసిన వెంటనే జరగాలనుకుంటాం. భర్త రక్షణ పొందాలని ప్రార్థన చేసిన వెంటనే రక్షణ పొందాలి, భార్య రక్షణ పొందాలని ప్రార్థన చేసిన వెంటనే పిల్లలు అది ఇది వెంటనే జరిగిపోవాలనుకోండి. ఇన్స్టెంట్ కాఫీ మాదిరి, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఇడ్లీల మాదిరి జరగాలనుకుంటుంది. ఇన్స్టెంట్ ఏమి ఉండదు, ప్రభు సమయం ఉంటుంది అన్నిటికీ. మనలో చాలామంది దేవునికి వీపు చూపించినాం, తిరుగుబాటుగానే ఆలోచించినాం. ఇంకెక్కడ జీవిస్తాములే, ఇంకెక్కడ వీలవుతుందిలే, ఇంకెక్కడ బైబిల్ చదువుతా, ఇంకెక్కడ పాటలు పాడదా, ఇంకెక్కడ ప్రభుని స్తుతి, ఇంకెక్కడ ప్రాణం ఎంత డస్సిపోయి, ఎంత సోలిపోయి, ఎంత కృంగిపోతుంది, ఎంత తొందరపడుతుంది, ఎంత త్వరగా నిరీక్షణ కోల్పోయేటట్టుగా ప్రవర్తిస్తుంది. ఇలాంటి ప్రాణం ఏం చేయాలంటే ఇంకనూ నేను ఆయనను స్తుతించు, ఇంకనూ ఈ మాట మీద ఒక 5 విషయాలు మనం బైబిల్లో పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా అంటే కృంగిపోయినా కూడానా, తొందరపడినా కూడానా, నిరీక్షణ లేని పరిస్థితులు వచ్చినా కూడానా, నీతో ఎవరు నిలబడకపోయినా కూడానా, దుఃఖాక్రాంతులు అయినా కూడానా, నీ దేవుడు ఏమాయని అని శత్రువులు నిన్ను ప్రశ్నించినా కూడానా, వారి దూషణల చేత ఎముకలెల్లా వెరువబడుచున్నానా. అక్కడ చాలా సంగతులు రాసినారు. ఏం జరిగినా ఇంకను నేను ఆయన స్తుతించు. 42, 43 కీర్తనలో ఈ వచనం 3 సార్లు రాయబడింది. 42వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా వెరీ గుడ్. ఇప్పుడు 42:5, 42:11, 43:5 ఎందుకు 3 సందర్భాలు రాశారు? ఎందుకు 4 రాయలేదు? ఎందుకు 2 రాయలేదు? ఎందుకు 1 రాయలేదు? ఇది మన మాదిరి రాసింది కాదు. మన మాదిరి అంటే మనకు ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు వేరే పదాలు రాకపోతే చెప్పితే చెప్తుంటాం. అట్లా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ఇది. కనుక ఒకటి రిపీట్ చేసినారు, మరలా రాసినారంటే ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. తండ్రి అయిన దేవునిలో నిరీక్షణ, కుమారుడైన దేవునిలో నిరీక్షణ, పరిశుద్ధ ఆత్మదేవునిలో నిరీక్షణ, త్రిత్వం అయిన దేవుడు 3 మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే దైవంలో ఉన్న త్రిత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాగే మనలో ఉన్న ప్రాణ, ఆత్మ, దేహములు. కనుక ఏ పరిస్థితులైనా ఇంకనూ నేను ఆయన స్తుతించు. ఇది ఎలాగ సాధ్యం అవుతుంది? పైన పరిష్కారం చెప్పినారు, దేవుని యందు నిరీక్షణ. తెలుగులో బాగా రాశారు హోప్ అని, ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మిక, 2 కలుపుదాం, నమ్మిక, నిరీక్షణ. కనుక మనం ఇంకా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, కృంగుదల్లో ఉన్న కోరా కుమారుల యొక్క పరిస్థితి 2 కీర్తనల్లో అద్దం పట్టేటట్లు ప్రతిబింబింప చేస్తుంది. చాలా బాగున్నారు ఆరంభంలో, ఇప్పుడు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు పానమైనాయి. దేవుడు ఏమాయను అని అనేవాళ్ళు వచ్చినారు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటేనే మనసు రావడం లేదు. ఈ దేవుడు ఏమాయన అనే వాళ్ళని కూడా దేవుని మందిరంలోనికి వీళ్ళే నడిపించినారు కోరక్ కుమారులు. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయి, ఇప్పుడు ప్రాణం కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, అలలన్నీ తరంగములుగా వారి మీదకి వచ్చి పగలు రాత్రి తేడా తెలియకుండా శత్రు బాధ చేత దుఃఖాక్రాంతులై ఏం ప్రార్థన చేయాలో తెలియక శత్రువు చేత దూషించబడి తూలనాడబడుతున్నప్పుడు ఇంకా దేవుని స్తుతించడం సాధ్యం. ఆ దైవ ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన కూడా మన కొరకు ప్రాణం అర్పించి
అందుకే సిలువలో యేసుప్రభువు వారు పలికిన ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆస్తి కాదు, డబ్బులు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, unto thy hands I commend my spirits, నా ప్రాణము నా ఆత్మను మీకు అప్పగించచ్చు. కనుక మొదట మన పరిస్థితులన్నింటిలో ప్రభువును స్తుతించుట చాలా ప్రాముఖ్యం. ఇంకనూ సాతాను మనం అదే ఇంత జరిగినా కూడా స్తుతిస్తావా? అనారోగ్యం వచ్చింది, పేదరికం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, అనర్థాలు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి, అపార్థాలు వచ్చినాయి, ఇంకా స్తుతిస్తావా? శరీరం క్షీణించిపోయింది, ఇంకా స్తుతిస్తావా? హాస్పిటల్లో ఉన్న ఇంకా స్తుతిస్తావా? రకరకాల మనుషులు, భర్త, భార్య, ఇరుగు పొరుగు రకరకాలుగా నేను అనుకుంటారు, ఇంకా స్తుతిస్తావా? ఇంకా స్తుతిస్తావా? వీరి జవాబు ఏంటంటే, ఇంకనో నా ప్రాణము నా నాలుక అంగిటికి అంటుకున్నా స్తుతిస్తా, నా ప్రాణం మానమునకు అంటుకున్నా నేను స్తుతిస్తా, నా ప్రాణం తీసివేయబడే పరిస్థితిలో కూడా స్తుతిస్తా. పాత నిబంధన శిలువ ప్రేమ లేని దినాల్లోనే, అంటే ధర్మశాస్త్రిగంలోనే యేసుప్రభు యొక్క మానభూస్థాపన పునరుత్థానాన్ని గురించిన అక్షరానుసారమైన అనుభవం లేని దినాల్లోనే కోరహ కుమారుల భక్తి ఇంత అంత అయితే, కొత్త నిబంధన కాలంలో మనకి యేసుప్రభు యొక్క పుట్టుక, జీవితము, శిలువ, మరణము, పునరుత్థానము, తిరిగి లేచుట, రాబోతున్నాడనే నిరీక్షణ తెచ్చిన తర్వాత ఇక మన పరిస్థితులన్నింటిలో మన భక్తి ఇంకెంత ఉండాలా? మన వైరాగ్యం ప్రభు పక్షాన్ని ఇంకెంత ఉండాలా? కానీ మనం చిన్న దానికి కృంగిపోతుంటాం. పొలాలు, పంటలు, అదేంటి విత్తనాలు వేసి వచ్చిన వర్షం సకాలంలో రాలేదు. ఏం దేవుడు ఏమో, వర్షమే రాలేదు. చిన్న దానికే మనం దేవుని తోలనాడుతూ ఉంటే ఇలాగైతే ఎలాగా దేవుని మనం స్తుతించగలం? ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. కనుక ఈ విషయంలో ఎన్నోసార్లు మనం పడిపోయాం, ఓడిపోయాం. ఏదో ఆదివారం స్తుతిస్తున్నాం, సోమవారం నుండి శనివారం దాకా వచ్చే పరిస్థితిలో ప్రశ్నించడమే సరిపోయింది. నా ప్రాణమా ఎందుకు ఇలాగయ్యావు? నా జీవితం ఎందుకు ఇలాగైంది? మా ఆయన ఎందుకు ఇలాగయ్యాడు? మా ఆవిడ ఎందుకు ఇలాగైంది? మా పిల్లలు, మా సంసారం, మా ఉద్యోగాలు, మా పొలాలు, మా వ్యాపారాలు, మా పరిస్థితులు అన్నీ ఎందుకు ఇలాగయ్యాయి? అలాగ అనుకుంటా ఉంటే అలాగే ఉంటాం. అలాగ అనుకోవడం మానేసి ఏం చేయాలంట? అలాగ అనుకోవడం మానేసి ఏం చేయాలా? వెరీ గుడ్. స్తుతించాలంటే ఏం కావాలా? ఈ రెండింటికి మధ్యలో ఒక మాట చెప్పడం మీరు మర్చిపోయారు. దేవుని యందు నిరీక్షించు. ఇప్పుడు మన ప్రశ్నల పరంపరకు ఫుల్ స్టాప్ కావాలా? అడ్డప గోడ నిలబడాలంటే దేవుడు రావాలా? దేవుని మీద నమ్మకం కావాలా? దేవుడు ఈ చీకటిని వెలుగ్గా చేస్తాడు, ఇరుకును విశాలంగా చేస్తాడు, ఈ అనర్థాన్ని, అపార్థాన్ని, అవరోధాన్ని మార్చేస్తాడు, దేవుడు ఇలాగ చేసే సమర్థుడు అని దేవుని మీద నమ్మకం, నిరీక్షణ రావాలి. అప్పుడు మన ప్రాణము ఏం చేయటానికి పూనుకుంటుంది? స్తుతించడానికి అవకాశం. మన వైపు మనం చూసుకున్నప్పుడు, మన పరిస్థితులు చూసుకున్నప్పుడు, మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్న వ్యవస్థ చూసుకున్నప్పుడు మనకెప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆ మధ్యలోకి ఆయన బాగా క్రీస్తు కొరకు జీవించినాడు, సుమారు 10-15 ఏళ్ళు. ఇంక లోకము మీకు తెలుసు కదా ఎంత భ్రష్టత్వంతో ఉందో. ఎంత బాగా ప్రభు కొరకు జీవించాలనుకుని ఆశ ఉంటే అప్పుడే లాగేస్తుంది. అంటే లోకం మీద నేను ఆరోపణ ఎందుకు చేస్తారు బ్రదర్, మనం బాగుంటే కదా అనుకో. అది కూడా పాయింటే, కానీ మనం కూడా బలహీనమే కదా. ఒకసారి గెలిచినా ఇంకోసారి గెలిచినా ఓడిపోయేదాకా లాగుతూనే ఉంటాడు సాతాను. అలాగూ లోకం కొరకు జీవించడం, ఇంకా ప్రభు కొరకు జీవించడం చేత కాదు, ఇంకా లోకంలో కలిసిపోవాలనుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట ఆదివారం సాయంకాలం. పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చాను, ఒక విషయం చెప్పి ప్రార్థన చేయించుకోవాలని. ఆ పాస్టర్ గారు ఏదో బాధల్లో ఉన్నాడేమో అది ఇది అనుకుని సరే చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంటే, ఇంతకాలం 15 సంవత్సరాలు దేవుడు అంటే చాలా భక్తి వైరాగ్యాలతో జీవించానండి. కుటుంబం దేవుని కొరకు జీవించాను. ఇప్పుడు చాలా విసుగు వచ్చింది.
లోక పరిస్థితులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార నష్టాలు ఇవన్నీ చూసి ఇంక క్రైస్తవ్యంలో సాగలేను అని అనిపించింది. కానీ నేను ఆరాధనకు వచ్చినాను, పాటలు పాడాను, పరిచయం చేసినాను, లైవ్ ఇచ్చిన, ఎవరన్నా లైవ్ ఇచ్చింది, అన్నీ చేసినాను. ఇప్పుడు నాకు చేత కాదని పాస్టర్ గారు అడిగారు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా అన్నాడు. మీరు ప్రార్థన చేసి నేను లోకంలో ఏ రోజు కలిసిపోలో చెప్పండి అన్నాడు. అది చెప్తాను కాదే నేను ఇక్కడ ఉండేది. ఇబ్బందులు ఉన్న వారికి ప్రభు మాటలు కొన్ని చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేయటానికంటే ఇంక నా చేత కాదని ఇసిగిపోయాను, నా ప్రాణం డసిపోయింది. ఇంకే మాట నేను ఇప్పుడు వినే స్థితిలో లేను, నేను లోకంలో కలిసిపోవాల్సిందే. మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారంట. కలిసిపోయేవాని కొరకు ఇంకేం ప్రార్థన చేస్తాం, సరే వెళ్ళిపోని ఇష్టం అన్నాడంట. వెళతా అన్నాడంట. పాస్టర్ గారు ఎప్పుడు కలవమంటారండి లోకంలోనా అన్నాడంట. రేపా ఎల్లుండే ఈరోజు కలవమంటారంటే, లోకంలో కలుస్తానని నన్ను అడగలేదు కదా, నువ్వే తీర్మానం చేసుకున్నావు, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కలవు, నీ ఇష్టం. అయితే పాస్టర్ గారు అన్నారంట, లోకంలో కలుస్తాను అని తీర్మానం చేసుకున్నాను సోమవారం, మంగళవారం, బుధవారం. ఆ తీర్మానం చేసిన రోజు ఒక అర్ధగంట ఒక చిన్న పని చేయి, అది మాత్రం నేను నీకు చెప్తా అన్నాడు. పాస్టర్ గారు కదా, చిన్న పని, అర్ధగంట పనే కదా, చేస్తే తప్పేముంది అనుకో. చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. ఏం లేదు, ఆ రోజు బాగా తలంటి స్నానం చేయి, ఆదివారం చేసినట్లు, మంచి షాంపూతో, మంచి తెల్ల బట్టలు వేసుకో, బైబిల్ పాటల పుస్తకం తీసుకో, మీ ఇంట్లో ఒక మూలకు చాప వేసుకో, అక్కడ మోకరించి ఒక పాట పాడు, తర్వాత ఒక కీర్తన చదువుకో, ఏదో కీర్తన నీకు ఏదో నచ్చితే అది. దేవుడు నేను 15 సంవత్సరాల లోకంలో నుండి కాపాడినాడు కనుక దేవుని స్తుతించడం ఆరంభించు. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చేసుకో. పాస్టర్ గారు ఇంత కొద్దాగా చెప్పాడు కదా, చేయకపోతే ఎలాగుంటుంది అని అనుకున్నాడు. సోమవారం కలుస్తాం అనుకున్నాడు అనుకో లోకంలో, ప్రభుల్లో కాదు. బాగా తెల్లంట స్నానం చేసినాడు, లోకం అంటే ఎక్కువ ఆశ వచ్చింది అనుకుంటా. మంచి తెల్ల బట్టలు వేసుకున్నాడు, పాటల పుస్తకము, బైబిల్ తీసుకొని, చాప తీసుకొని ఒక మూల అప్పుడు ఏం పాట పాడదామా అని ఆలోచించినాడు. యెహోవాను గానము చేసి యుద్ధాశూరుడైన యెహోవా, ఆ పాట పాడడం ఆరంభించాడు. చివరి దాకా వచ్చేటప్పటికి ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు ఆగిపోలేదు. పాట పాడుతున్నాడు, కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఫరో రథముల సేనల నుండి విడిపించినాడు, ఎర్ర సముద్రం నుండి విడిపించినాడు. అవన్నీ దాంట్లో రాసింటారు కదా. ఇన్ని చేసిన దేవునికి ఎదురుతన్ని లోకములు ఎలా కలిసిపోవాలి? ఇప్పుడు పాట అంతా పాడేటప్పటికి ఆయన కళ్ళని ఏడ్చి 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 కన్నీరు కారి కారి నీరసం వచ్చింది. ఇప్పుడు ఏదో కీర్తన చదువుకోమన్నాడు కదా, అప్పుడు ఈ 43వ కీర్తన చివరికి వచ్చినాడు. నా ప్రాణమా ఏల కృంగి. అది చదివిన తర్వాత ఇప్పుడు లోపల నుండి వచ్చిందంట ప్రేరణ, సరే వెళ్ళే లోకంలో కలిసిపో. ఇప్పుడు అనుకున్నాడంట, ఇంత చేసినా నా ప్రభుని విడిచిపెట్టి మనుకోలకి ఎదురుతన్ని అప్పగించి నేను లోకంలో ఎలా కలుస్తా? ఇంకా నేను ఆయన్ని స్తుతించడం ఆరంభించినాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినాడు. పాస్టర్ గారు అన్నారంట, ఏంటి అప్పుడు కలిసిపోయావు అని. కలవలేదని చెప్తానికి వచ్చానండి అన్న. ప్రభుకు స్తోత్రాలు, ఏం జరిగింది అని. మీరు చెప్పారు కదండి ఇలాగ చేయమని. అదే కాలం లేచి తలాంటి స్నానం చేసుకుని, తెల్ల బట్టలు వేసుకొని, బైబిల్ పాటల పుస్తకం పట్టుకొని, మీ ఇంట్లో మూలకో చాపేసుకొని ఒక పాట పాడి ఒక కీర్తన చదువుకొని ప్రభును స్తుతించిన తర్వాత నీ ఇష్టమేమని చేసుకున్నారు కదండి. ఆ పాట పాడేటప్పుడే నా హృదయం కరిగి బద్దలైపోయింది. ఇంక నేనేం చేయలేకపోయాను. కీర్తన చదివేటప్పటికే నా హృదయం అంతా ప్రవాహం వల్లే మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది. ఆ ప్రభుని విడిచి ఎలాగెళ్తానండి? వెళ్ళలేను. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని విడిచి ఈ లోకంలో కష్టాలన్నింటిని బట్టి
ఎలాగో లోకంలో కలిసిపోతానండి, వెళ్ళలేను. 15 సంవత్సరాలు నా ప్రభువు వస్తున్నప్పుడు భోజనం పెట్టాడు, బట్టలు లేకుండా దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చినాడు, నా అనేవాళ్ళు లేనప్పుడు ఒకరిని ఇద్దరిని చేసినాడు, ఇద్దరిని ముగ్గురిని చేసినాడు, ముగ్గురు నలుగురిని చేసినాడు. మందిరంలో పలకరించేవారు లేనప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలు ప్రజ్వలింపు చేసి పాటలు పాడే అవకాశం, బాధ్యతలు చూసుకునే అవకాశం, వాక్యం చెప్పే అవకాశం, సువార్త చెప్పే అవకాశం నేను ఇచ్చినాడు. ఇంతగా నన్ను పరిచర్య కొరకు నియమించిన దేవునికి నేను అవిధేయత ఎలాగో, తిరుగుబాటు ఎలాగో చూపిస్తా? లేదు. ఇంకా నేను ఆయనను ఆవిడ పాస్గా 2 చేతులు ఆయన తల మీద ఉంచి ప్రార్థన చేసి పంపించు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. స్థితిలో ఉన్న శక్తి ఇది. ఎన్నిసార్లు మనం కూడా లోకంలో కలిసిపోలేం, ఇంక చేత కాదు. ఇంకెంతకాలం ఇస్తాం? ఇది కఠోరంగా ఉంది. సంసార బాధ్యతల కంటే క్రైస్తవ బాధ్యత ఇంత కష్టంగా ఉంది. అక్కడ ప్రభువుకు నమ్మకంగా ఉండలేకపోతున్నాం, ఇక్కడ లోకాన్ని పూర్తిగా అనుభవించలేకుండా పోతున్నాం. అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా. ఎంతకాలం ఇలాగ ఉండాలా? ఇంకా కాదు ప్రభువా అని తీర్మానం చేసుకున్నప్పుడు ఆ శిలువ వైపు చూడగానే తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల మీద మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు. ఇది నీ కొరకు కాదా? నువ్వు లోకములో కలిసిపోవాలనుకున్నావు, నీకు తలకి ముళ్ళ కిరీటం పెట్టారా? ముఖం మీద ఎవరైనా ఉమ్మేశారా? చేతుల్లో మేకులు దించారా? దేహానికి కూడా దెబ్బలు దించారా? నీ వస్త్రాలు ఎవరైనా లాక్కున్నారా? చీటీలు వేసారా? నీ కాళ్ళు, చెప్పులు ఎవరైనా లాక్కొని నీ కాళ్ళకి ఎవరైనా మేకులు కొట్టారా? లేదు కదా. నువ్వు మనిషివైనా, పాపివైనా, దుర్మార్గుడవైనా, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెం కూడా స్వస్థత లేని నీకే అది ఏం చేయలేకపోయారే. నాలో విషమంతా కూడా పాపం లేని నాకు ఈ సమాజం ఇచ్చిన గౌరవము నన్ను శిలువ మీదకి పంపించడం. గమనించాలా? శిలువ వేయడం అనేది రోమా ప్రభుత్వం యొక్క ఆనవాయితే. కానీ శిలువ వేసే ప్రతి దొంగకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టరు, ముఖం మీద ఉమ్మేయరు, చేతుల్లో మేకలు కొట్టరు, పక్కలో బల్లెం పొడి పొడవరు. రోమా ప్రభుత్వము శిలువ వేసిన నేరస్తులుగా పరిగణించబడిన వారిలో ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే ఇలాగ చేశారు. మీద కుడివైపున ఉన్న దొంగ, ఎడం వైపున ఉన్న దొంగ వాళ్ళకి కిరీటాలు పెట్టారా? ముఖం మీద ఉమ్మేసారా? వేసారా? ప్రక్కలో బల్లెంతో పొడిచినారా? అలాగ రాయలేదే. ఒక్క యేసు ప్రభుకి అలాగే చేశారు. యునిక్నెస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అలాగ చేశారు మరి? ఊరికే శిలువ మీద వేసి ఎలాగో చనిపోతాడు కదా. ఎడం వైపున దొంగ, కుడివైపున దొంగ కూడా చనిపోయారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారికే తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు? ముఖం మీద ఉమ్మెందుకు? దేహమంతా కూడా దెబ్బలు ఎందుకు? ప్రక్కలో బల్లెపోటు ఎందుకు? మిగతా దొంగలు నాకు తెలిసి కోడాలతో కొట్టిరి, పక్కలో బల్లెంతో పొడిచిరి అన్నట్లు పరిచయం లేదనుకుంటా. అయితే యేసును మాత్రము కొట్టుటకు అప్పగించిరి అనే పదాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మన తలతో చేసిన పాపాలన్నిటి కొరకే శిక్ష ఆయన అనుభవించాల. దొంగలకి అది లేదు. వారి శిక్ష వాళ్ళకి మాత్రమే, వారి శిక్ష వాళ్ళకి మాత్రమే కనుక వాళ్ళు సిలువలో వేలాడదీయబడ్డారు, చనిపోయారు, అంతే. కానీ మన కొరకు ఆ ప్రభువారు వెళ్ళాడు కనుక, మన శిక్ష ఆయన భరించినాడు కనుక, మన తలకు సంబంధించిన పాపపు అంతటికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం. మన ముఖం, కళ్ళు, ముక్కు ఇవన్నీ చేసిన పాపాలకు ఆయన ముఖం మీద ఉమ్మి, మన చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో మేకులు, మన దేహముతో చేసిన పాపాల కొరకు ఆయన దేహం అంతా కూడా దెబ్బ లోతుగా సాలలుగా దించిరి. మన ప్రక్క చేసిన పాపాల కొరకు ఆయన ప్రక్క తెరిచిరి. అలాగా ప్రభు వారసులలో మనకు బదులుగా శిక్ష అనుభవించినాడు కనుక ఆయన వీటన్నిటినీ మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అనుభవించినాడు. రక్తము కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేపబడి పరలోక స్థలంలో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే,
ప్రాణము కృంగిపోయి డసిపోయినప్పుడు ఇంకా దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని స్తుతించినామా, లేదా దేవునికి వీపు చూపించి అవిధేయత తిరుగుబాటుతో మందారి మనం జీవించిన? జవాబేంటి? మనలో చాలామందిమి దేవునికి వీపు చూపించిన, తిరుగుబాటుగానే ఆలోచించిన, ఇంకెక్కడ జీవిస్తాములే, ఇంకెక్కడ వీలవుతుందిలే, ఇంకెక్కడ బైబిల్ చదువుతా, ఇంకెక్కడ పాటలు పాడదా, ఇంకెక్కడ ప్రభువుని స్తుతి, ఇంకెక్కడా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇంకనో ఇవన్నీ జరిగినా కూడా నేను ఆయన స్తుతించు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ వర్షిప్. ఆరాధన స్థుతిలో ఉన్న శక్తి అది. ఇంకా ఆయన స్తుతించినామా లేదా? జవాబేంటి? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరు చెప్తే కరెక్ట్గా అతుకుతుందేమో. నేను చెప్పే జవాబు, నేను స్తుతించలేదు. అన్నీ బాగున్నప్పుడు స్తుతించినానేమో, డసిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు. 42వ కీర్తనలో చెప్పినట్లు, రాత్రి మగళ్ళు కన్నీళ్ళు నాకు పానములైనప్పుడు, నా శత్రువులు విరోధులై లేచినప్పుడు, నేను దేవుని మందిరానికి నడిపించిన వారే, ఇలాగ రకరకాలుగా ప్రస్తావించినప్పుడు కోరహ కుమారులు ప్రభుని స్తుతించినట్లు మనం చేయలేదేమో. ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి, ప్రభు నా ప్రాణం డసిపోయినప్పుడు, సెల్లిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు నీ అందు నిరీక్షణ ఉంచలేకపోయాను, అందుకే నిన్ను స్తుతించలేకపోయాను. ఇంకా నేను ఆయన్ని స్తుతించాను. రెండవది చూస్తామా? బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 2 verse 9. యోబు 2:9. అతని భార్య అంటే యోబు భార్య వచ్చి, నీవు ఇంకనో, మన మాట ఏంటి? ఇంకనో, ఇంకనో. ఇక్కడ యోబు యొక్క దీనస్థితి మనకు పరిచయం. ఎంతో ధనవంతుడు, అలాగూ కళ్ళెదుటే బండ్లు ఓడలైనాయి అంటాం కదా లోకంలో సామెత. అలాగ ఓడలాంటి జీవితము ఒక్కసారి ఎడారిలాగా మారిపోయి, తన ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, స్నేహితులను, చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. బూడిదలో కూర్చొని, బూడిద ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఊరికి బయట చెత్త తీసుకుని వెళ్ళి వేస్తారు. డంపింగ్ యార్డ్స్ అంటారు వాటిని. రోజు మన ఇళ్ళ దగ్గర చెత్త కలెక్ట్ చేసుకుంటారు కదా, దాన్ని ఊరికి బయట తీసుకుని వెళ్ళి వేస్తారు. అది పేరుకుపోతుంటుంది, కొన్నిసార్లు గాలి కట్టి ఇట్లా వేసిపోద్ది కదా, కనుక దాన్ని ఏం చేస్తారంటే నిప్ప పెడతారు. అప్పు కాలిపోవటానికి నిప్పు పెట్టిన తర్వాత ఏమవుతుంది? అది బూడిద అవుతుంది. అక్కడ ఊర్లో నుండి వెలివేయబడిన వాళ్ళు వెళ్ళి ఆ బూడిద వేడి దగ్గర కూర్చొని ఆ బూడిదనే దేహం మీదకి అలాగ పోసుకొని, ఇంకా వేస్ట్ మెటీరియల్ ఉంటుందంటే వేస్ట్ మెటీరియల్ ఇది కూడా ఉంటుంది. ఏది వేస్ట్ అంటే ప్లాస్టిక్, పేపర్లు, ఇదే కాదు. పాత దినాల్లో కుండలు ఉండేవి కదా, చిల్ల పెంకులు. సో కుండలో పగిలిపోయిన ఓటు వచ్చినవి ఏం చేస్తారు? వేస్ట్గా ఉంటుంది. అక్కడ పోయి పడేస్తే అవి పెంకలుగా పగిలిపోయిపోతాయి. కనుక ఏదో ఒకటి తీసుకునేది, పైనుండి కింద దాకా భరించలేడు కనుక అలా గీక్కుంటూ వచ్చిన ఆయన భార్య ఊర్లో ఇంట్లో నుండి వచ్చింది అక్కడికి. విచిత్రం ఏంటంటే ఇల్లు మాత్రం ఉంది, ఇంట్లో నుండి ఊరి బయటకు వచ్చింది. ఆయన స్థితిని చూసింది. బహుశా ఈ భార్య అయినా భర్తను అలాగ చూద్దాం చెలించిపోతుంది అనుకుంటా. ఇంతకుముందు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు. ఇంతమంది పిల్లలు ఉన్నారంటే పిల్లలు కాకముందు ఇంకెంత బాగుండింటాడు ఆయన ఆరోగ్యకరంగా. ధనవంతుడు కనుక హెల్త్ కేర్ కూడా బాగుండింటుంది. ఇప్పుడు చూసేటప్పటికి అసలు ఊహించుకోలేకపోయింది, పోల్చుకోలేకపోయింది నా భర్తేనా అని. కొద్దిగా ఎమోషన్ ఎక్కువ కదా, అందుకనే ఇంత జరిగినా కూడా ఇంకా నీ యథార్థత విడిచిపెట్టవా. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ లాంగ్వేజ్. ఆమెను ఏం తప్పుపట్టేది ఏం లేదు, ఇది మానవ భాష.
మన దగ్గర కూడా చాలామంది అంటుంటారు కదా, నీకు మీ ఇంట్లో ఇంత జరిగినా కూడా ఇంకా ఈ దేవుడు అంటే పట్టుకున్నావు ఏంటి, ఇంత జరిగినా కూడా ఇంకా అక్కడ చర్చికి వెళ్తావు ఏంటి, ఇంత జరిగినా కూడా బైబిల్ చదువుతావు ఏంటి, ఇంత జరిగినా కూడా ఇలాగ చేస్తావేంటి, ఎంత జరిగినా కూడా మీ నాన్న చనిపోయారు, మీ అమ్మ చనిపోయారు, మీ బంధువులు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, అన్నీ ఇంత జరిగినా కూడా ఇంకా యథార్థతను విడవవా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఎకోస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతిధ్వనించే ప్రశ్న ఇప్పుడు ఇది. ఇంకను యథార్థతను విడిచిపెట్ట. యోబు ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఇంట్లో ఉంటే ఎలాగుందో చూసేస్తామని. ఇక్కడ బైబిల్ ఏం రాసినారు? 2:9 అతని భార్య వచ్చి, ఆమె వచ్చింది ఇంటి దగ్గర నుండి చూస్తామని. బహుశా ఆయనకి తినటానికి కూడా శక్తి లేదేమో, అందుకే ఆమె ఏం బాక్స్ గిక్స్ కూడా ఏం తీసుకురాలేదు. బహుశా ఏం తింటున్నాడో అక్కడ తెలియదు. అది కూడా బైబిల్ మౌనంగా ఉంది. గోళ్ళు గోక్కొండకాయ చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఆయన భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థ వదలక ఇందువా? ఏం చేయాలి మరి? ఆమె సలహా చెప్పింది. మరి ఏం చేయమంటావు అమ్మాయి? ఇక రాశారుగా ఆ మొదటి పదం ఎందుకు కానీ, ఇంక బతకడం ఏం లాభం ఉంది, సావచ్చుగా అని మన వ్యవహారిక భాషలో చెప్పి వెళ్ళిపోయింటే అది వేరుగా ఉండేది. కొన్నిసార్లు అలా కూడా అంటుంటారు కదా, ఇంకెంత బతికి ఇంకేం లాభం, ఇంక బతకడం ఎందుకు అని. కానీ అక్కడ ఒక క్లాజ్ వాడింది, ఆ పదం వాడింది, అదే కొద్దిగా ఎబ్బెట్టిగా ఉంది కదా. దేవుని దూషించి. వీళ్ళని చచ్చేటోడు బాగా చావాలనుకుంటారు కానీ దూషించి చావాలనుకోరుగా. కుటుంబాన్ని కానీ, భార్యని కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, ఎట్లాంటి వాళ్ళని కానీ, హాస్పిటల్లో చనిపోయే వాళ్ళు కూడా అది చనిపోయి చావుకి డీసెంట్గా చనిపోవాలని అనుకుంటా, దూషించి చనిపోవాలని. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అందరిని తిట్టేసి ప్రాణం విడిచిపెట్టినారా? వెంటిలేటర్ పెట్టింటారు అనుకో, డాక్టర్లని ఆయాలని వచ్చిన వాళ్ళు, ఎందుకమ్మా నాకు వెంటిలేటర్ పెట్టారు, ఇద్దేసేయి, ఎవరు నాకు డాక్టర్ ఆపరేషన్ చేసింది, ఆయన బిల్లు ఈయన బిల్లు, అట్లా ఇట్లా తిట్టేసి అట్లా చచ్చిపోయినట్టున్నారా? ఎప్పుడన్నా విన్నారా అట్లాంటివి? ఎప్పుడు ఇంట్లో ఇంకా పైపెచ్చు ఆపోజిటివ్ మనం వినించాం. డాక్టర్ గారు మీరందరూ మాకు చాలా హెల్ప్ చేసినారు, నేను బతుకుతానో లేదో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళే చెప్పుకుంటారు, సెల్ఫ్ తెలిసిపోతుంది కదా వాళ్ళకి. అందుకని మీ అందరికీ థ్యాంక్స్ అని బహుశా ఇంకా పాజిటివ్గా చెప్పే ఈ లోకాన్ని ఇచ్చిపెట్టిన వాళ్ళు ఉండిండవచ్చు. కానీ ఇక్కడ వేరుగా ఉంది ఏంటంటే దేవుణ్ణి దూషణ ఘోరమైన పాపం. ప్రతి పాపానికి క్షమాపణ ఉందేమో, క్షమాపణ కోరుకుంటే దేవుణ్ణి దూషించిన దానికి క్షమాపణ కష్టం. దేవుని దూషించండి, పరిశుద్ధాత్మను దూషించటం, దేవ సంకల్పాన్ని దూషించటం. ఒక మనుషుడు ఏంటి, దేవుని దూషించడం ఏంటి? మనం పక్కన వాళ్ళని దూషిస్తేనే ఎవరు భరించలేరుగా, అది దేవుని దూషించి మానమకం. సరేనమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తున్నానాడా యోబు? అబ్రహాము శారా మాట వినాను కనుక మనం కూడా వినాలని కొంతమంది చెప్తుంటారు. ఆ కాంటెస్ట్ వేరే, ఈ కాంటెస్ట్ వేరే. ఇక్కడ యోబు ఏమన్నాడు 10వ వచనం, అందుకతడు చాలు. ఆయన చివరిసారిగా మాట్లాడిన పవర్ఫుల్గా మాట్లాడిన. ఎవరు మూర్ఖులంటే వెరీ గుడ్, భార్య కాదు, దేవుని దూషించువారు. దేవుని దూషించే వారందరూ ఒకే కేటగిరీ. ఏంటది? మూర్ఖులైన వారు. మూర్ఖులు అంటే జ్ఞానం లేనివారు, వెర్రివారు, అజ్ఞానులు. దాన్ని అజ్ఞానులు, జ్ఞానం లేనివారు అంటే పాలిష్గా ఉంటుంది. మూర్ఖుడని మామూలు మనకి స్కూల్లో తిడుతుంటారు కదా టీచర్లు, వాడేంటి అది కొద్ది కఠోరంగా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడు మన నోట దేవుని దూషణ ఉండకూడనుగాక. యోబు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ఆయన దూషించబడినా ఆయన స్నేహితులు వచ్చి ఆయన దూషించిన, అందరూ ఆయన యోబు భార్య వచ్చి యోబుని తిట్టినా యోబు ఏం ఫీల్ అయ్యేవాడు కాదనుకుంటా. నువ్వు ఇట్లా అయిపోయావు, నీ పాపాన్ని బట్టి అయిపోయావేమో, నువ్వు ఏం చేసినావో ఏంటో, ఇప్పటికైనా బాగుపడు, ఇప్పటికైనా అట్లా ఉండి ఇట్లుండు, ఇప్పటికైనా ప్రొఫెషనల్ చేయంటే బహుశా ఇలాగ అనిండేవాడు కాదేమో. దేవుని దేవుడు అనే మాట ఆమె నోట్లో నుండి వేరుగా వచ్చేటప్పటికే ఆయన భరించలేకపోయాడు. ఆయన ప్రాణం తలడిల్లిపోయింది.
ఆయన కుమారులు చనిపోయినారని వర్తమానం వచ్చినా, పిల్లలు చనిపోయినారని వచ్చినా, ఆస్తి చనిపోయిందని వచ్చినా ఆయన ప్రాణం తల్లడిల్లిపోయినట్లు మనం చూడలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిననే మాట వాడాడు, కానీ దేవుని దూషించు అనే మాట ఆమె నోట్లో నుండి వినలేకపోయాడు. నాకు తెలిసి బైబిల్లో ఈ దంపతులకు మాత్రమే ఇలాంటి సంవాదం జరిగింది, ఇంకెవరికి ఇలాంటివి జరగలేదు. మామూలు పోట్లాటలు జరిగినాయి, నా కొడుకునిస్తావా లేదా అని ఒక దంపతులు పోట్లాడినారు. ఇలాంటి సంవాదాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి, కానీ ఇలాగ దేవుణ్ణి దూషించి మనం కమ్ము అనే పోరాటం ఇక్కడొకటి కనిపిస్తుంది. ఒకవేళ ఆమె చెప్పిన మాటని చేసింటే ఏమైంటుంది? యోబు గ్రంథం ఆటకే ఆగిపోయింది. 3వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం దాకా ఏమి ఉండేది కాదు, శూన్యం. యోబు పుస్తకము 3 అధ్యాయాలు లేదా 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు ఏం చదువుతాం? ఏం మేలు పొందుతాం మనం? ఏం ఆశీర్వాదం ఉంది? మొదటి అధ్యాయం అంతా నష్టం కలిగింది, 2వ అధ్యాయం భార్యాభర్తలు పోట్లాడుకున్నారు. ఇంక దేవుడు ఇంటర్ఫియర్ అయి చేసిన కార్యం 3వ అధ్యాయం నుండి కదా కనిపించేది. కనుక దేవుడు ఇంటర్ఫియర్ అంటే జోక్యం చేసుకోవడం మన జీవితంలో ఆరంభించినప్పుడు పరిస్థితులు మారుతాయి. దూషణ దైవ సాన్నిధ్యంగా మారుతుంది, బూడిద పూదండగా మారుతుంది. ఇక్కడ ఏంటంట, ఒళ్ళు గోక్కొండక చిల్ల పెంకులు బంగారు వరహాల బంగారు ఉంగరాలు వరహాలుగా మారుతాయి. క్షేమస్థితి ఆనందంగా మార్చబడుతుంది. యోబు చేయని ఒకే ఒక పని, యోబు భార్య చేయమని కోరిన ఒకే ఒక పని ఏంటది? దేవుని దూషించు. యోబు ఈ పని నుంచి మనకు కూడా ఇది పరీక్ష. ఎన్నిసార్లు మనం ఇలాగ చేసాం? నేనేం దూషించలేదండి దేవుణ్ణి, బాగానే ఉన్నాను కదా అన్నాను. దేవుని దూషించడం అంటే నాకే ఎందుకు పెట్టినాడు దేవుడు, నాకే ఎందుకు ఈ కష్టాలు? మనకి కష్టాలు వచ్చినందుకు కాదు భయము, బాధ. పక్కనోడు బాగున్నందుకు మనకు కుళ్ళు. రోగం మనకు ఒక్కటే వస్తే మనకేం బాధ లేదు, పక్కనోళ్ళు ఆరోగ్యంగా ఉన్నారే, అది కదా మన సమస్య. అందుకే వాళ్ళకి లేదు రోగము, నాకు మాత్రం రోగం పెట్టావు. వాళ్ళకి ఏం కష్టాలు లేవు, నాకు మాత్రం కష్టాలు పెట్టావు. వాళ్ళకి మాత్రము అన్నీ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాయి, నాకు మాత్రము అన్ని ఇబ్బందులు ఎక్కడికి వెళ్ళినా. అందుకే వాళ్ళకి నాకు ఏం తేడా? ఇప్పుడు అందుకే మన ఇద్దరికి పోట్లాట అని విశ్వాసి దేవుడితో ఈ సంవివాదానికి తెరలేపుతున్నాడు. అక్కడ అనేక సందర్భాల్లో మనం ఓడిపోయినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. వాళ్ళకు వచ్చినా రాకపోయినా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా, నాకు ఈ పరిస్థితి అనుమతించినావు, ఇంకా నాకు తప్పదు, ఇది నేను నీ నామాన్ని బట్టి భరిస్తాను అని యోబు అనుకున్నాడు. బహుశా యోబు భార్య కూడా చెప్పిందేమో, నీకే వచ్చింది కదా, నీ 3 స్నేహితులు ఉన్నారు కదా అక్కడ, మరి వాళ్ళకి ఎందుకు రాలేదు? వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు, వాళ్ళు వాక్యం చదువుతారు, వాళ్ళ మందిరానికి వెళ్తారు, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాలేదు, నీకే ఎందుకు వచ్చింది? అంటే నీలో ఏదో ఫాల్ట్ ఉన్నట్లే కదా అనే కంక్లూషన్ తీసుకుని వచ్చిందేమో. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే 42 అధ్యాయాలు అయిపోయిన తర్వాత, యోబు స్నేహితులు ఉన్నాడు కదా, తెమానీయుడైన ఎలీఫజు, ఊషీయుడైన బిల్దదు, నాయమాతీయుడైన జోఫర్. ఎలీఫజు, బిల్దదు, జోఫర్, ఈ 3 పేరిట ఎక్కడైనా పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఏమని? ఎలీఫజు గ్రంథము, ఏమని? బిల్దదు గ్రంథము, ఏమని? జోఫరు గ్రంథం. ఉందా? నా బైబిల్లో లేదు, నా బైబిల్ ఒక్కటే ఉంది. ఏముంది? యోబు గ్రంథం అని. వాళ్ళ గ్రంథాలు లేవు. పోనీ వాళ్ళ పేర్లు ఇవ్వాలని పెట్టుకుంది మీరు విన్నారా? మనకు మామూలు మందిరాల్లో ఎక్కడికి వెళ్ళినా మందిరంలో కనీసం ఒకళ్ళని ఉంటారు. ఎవరు? యోబులు. అంత శ్రమ అనుభవిస్తారు లేదు, అది వేరే విషయము. బట్ ఆసక్తితో పెట్టుకున్నారు. బట్ ఈ పేర్లు ఎవరైనా పెట్టుకునేది మీరు విన్నారా? ఏ పేరు? ఎలీఫజు, బిల్దజు, జోఫజ్ అని విన్నారా?
ఎవరైనా పోని పెట్టినారా? ఎవరైనా పెట్టమని రాసి ఇచ్చినారా? మాకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మా పిల్లోడికి పేరు మీరే పెట్టాలా. సరే మీరు ఏదో అనుకున్నారో అది రాసేయండి, అదే పెడతామంటే కొన్నిసార్లు రాసిస్తారు, కొన్నిసార్లు మీరే పెట్టండి అంట. మేము పెట్టిన పేర్లు పొరపాటును కూడా ఎప్పుడు ఈ పొరపాటు చేయలేదు నేను. ఇంకోసారి చెప్పనా, పొరపాటును కూడా ఎప్పుడు ఈ పొరపాటు ఈ 3 పేర్లు పెట్టలేదు, ఎలీఫజు, జోఫరు, బిల్దదు అని. వాళ్ళు కూడా పొరపాటును కూడా ఏ చీటీ నాకు ఇచ్చినా ఈ 3 పేర్లు రాసిలేదు. ఇక్కడ కూడా బిల్దదు, జోఫరు, ఎలీఫజ్. ఇప్పుడు మరి ఎలాగుండడం ఇష్టం? యోబు వలె ఉండడం ఇష్టమా? ఎలీఫజ్, బిల్దదు, జోఫర్ వలె ఉండడం ఇష్టం. వాళ్ళ ముగ్గురు కూడా మంచి భక్తులే. మీకు తెలుసో తెలియదో వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు ఉంటాయి కదా, 34వ కీర్తన అనుకో. ఏలీహు ఆయన మళ్ళీ తర్వాత యాడైన స్నేహితుడు. నేను కొత్తలో రక్షించబడినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు, ఎలీఫజు, బిల్దదు, ఏలీహు చెప్పిన మాట, దేవుడు అన్యాయస్తుడు కాదు, యోబు వంటి మానవుడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ వాగ్దానాలు వస్తాయి మనకి 31వ తారీఖు ఆదికాండ, అదేంటి డిసెంబర్ తీసుకున్నప్పుడు లేదా జనవరి 1 తీసుకున్నప్పుడు. నేను అడిగిన ఒక ఆయన, పెద్ద ఆయన పండితుడు, ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, బయలు పండితుడు. ఆయన అడిగినాను, అంకుల్ ఈ యోబు చెప్పిన మాటలు కాదు కదా, వాళ్ళ స్నేహితులు చెప్పిన మాట, ఇది తీసుకోవచ్చా అని. ఉదాహరణకి 6వ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహావృద్ధి. ఇది నాకు తెలిసి చాలామందికి వచ్చింటుంది వాగ్దానం. తుదకు నీవు మహావృద్ధి వచ్చిందా లేదా? ఇక్కడ కూడా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటారేమో. తుదకు నీవు మహావృద్ధి పొందేది. ఇది యాక్చువల్గా యోబు చెప్పిన మాట కాదు. 8వ అధ్యాయం మొదట ఏం రాశారు? అప్పుడు సుహీడగు బిల్బదు ఇట్లా నేను. అప్పుడు అంకుల్ ఏం చెప్పాడంటే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా అంతా దేవుని వాక్యం. దేవుడు వాళ్ళ ద్వారా పలికించి, వాళ్ళు సొంతంగా చెప్పిన లాజిక్ కాదు కదా అది. దేవుని గురించి ఆశీర్వాదం. కొన్నిసార్లు అన్నిలే ఆశీర్వదించినారు. ఉదాహరణకి అబీమెలెకు అనే రాజు ఇస్సాకును యెహోవా నీకు తోడైనాడు అన్న. యెహోవా నీకు తోడైనాడు, అది కూడా మనకు వాగ్దానంకి వస్తుంది. మరి అన్నిటి చెప్పినాడు కదా ఇస్సాకుని గురించి, ఇది ఎట్లా తీసుకోవాలనుకోవటానికి లేదు. కానీ వాస్తవం ఏంటంటే, యోబును దేవుడు అలాంటి పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళి ఒకటి పట్టుకున్నాడు, ఒకటి ఇడిచిపెట్టినాడు. ఏం పట్టుకున్నాడు, ఏం విడిచిపెట్టాడు? యథార్థతను పట్టుకున్నాడు. ఏం విడిచిపెట్టాడమ్మా? దేవుణ్ణి దూషించడం విడిచిపెట్టాడు. 42 అధ్యాయాలు కలిగిన పుస్తకం. మనల గురించి రావట్లేదు ఎందుకని? ఉండేది కూడా పోతుంది. బహుశా ఆపోజిట్ ఏమో. ఏమని? యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషిస్తున్నామేమో. మనసులో తెలియకుడు, ఎవరికి తెలియదులే అనుకోని ఆ కాణంచేత బహుశా స్నేహితులకు గుంపులో మనం ఉన్నామేమో. ఆ వాక్యం కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకనూ నేను ఆయన్ని స్తుతించేదను, ఇంకనూ నేను యథార్థతను విడిచి పెట్టను. నిజమేనా? ఇప్పుడు ఎన్నిసార్లు యథార్థతను విడిచిపెట్టిన? అసలు అది మనకు బంధువు అయిపోయింది. బంధువు కూడా కాదు, దూరపు బంధువు. ఎప్పుడో ఒకసారి ఆదివారం ఒకసారి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏదన్నా యథార్థత అనే దైవ లక్షణం దూర బంధువు మాదిరి ఆదివారం మన దగ్గరికి వచ్చేసి ఉండేసి లంచ్ అయిన తర్వాత భోజనం, మళ్ళీ సోమవారం నుండి ఇంకెక్కడ దొరకట్లేదు, మళ్ళీ ఎప్పుడో ఆదివారం వస్తుంది.
మనం ఏం అనట్లేదు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఉండొచ్చుగా, సాయంకాలం ఉండొచ్చుగా, రేపు కూడా ఉండొచ్చుగా, నువ్వు యథార్థత లేకపోతే ఎలాగుంటాం, మా దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పట్లేదు. ఎవరిని? బంధువుని. వెళ్ళిపోతానంటే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతారని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మీరు వెళ్ళిపోతే మా దారిని మేము మళ్ళీ స్వేచ్ఛగా ఉండొచ్చు అని. యోబు అలా కాదు. ఎవరన్నా నన్ను ఇడిచిపెట్టండి, నేను ఒకటి ఇడిచిపెట్టు. యథార్థం. అందుకే బైబిల్లో రాయబడింది, యథార్థవంతులు బలపరచుట కొరకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తాను. నా ఇంట్లో నమ్మకమైన యథార్థవంతుల కొరకు నేను కనిపెడుతున్నాను ప్రభు. ఇంకనూ నేను యథార్థతను విడవాలి. 2 చూసాను, ఇంకోటి చూసి ముగిస్తామా? ఆదికాండం 18, ఆదికాండం 18:22. ఆ మనుష్యుడు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా అంటే ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉంది. గొప్ప మాట. అంటే మనుషులందరూ వెళ్ళిపోయిన, ఎవరున్నారు ఇంకను? మామూలుగా అంటుంటాం కదా, అందరూ వచ్చారు వెళ్ళిపోయారా, ఆదివారం కార్యక్రమం అందరూ వెళ్ళిపోయారు, ఇంకెవరన్నా ఉన్నారా? ఏంటి ఇంకా ఉన్నారా అంటే అందరూ ఉండే సమయం కాదు కదా, వెళ్ళిపోయే సమయము. వేరు ఇంకా ఉన్నారా? ఇంకా టైం ఉందా? ఇంకా రావచ్చా? ఇంకా తినవచ్చా? ఇంకా మాట్లాడవచ్చా? అంటే ఇంకా అనేది ఎక్సెప్షనల్. అందరు చేయలేంది ఇది, కొంతమంది మాత్రమే చేయగలిగింది. లోతు ఇది చేయలేకపోయాడు, లోతు పరివారం చేయలేకపోయింది. ఎవరు చేశారు మరి? ఎవరు చేశారు? అబ్రహాము ఇంకనూ నిలిచి. కనుక ఎవరు నిలిచుండకపోయినా ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో సొదొమ గొమొర్రాకు రావాల్సిన ఆ కీడును తప్పించడానికి అక్కడే ఒకడు నిలబడినాడు. అబ్రహాము ఇంకనూ నిలిచిండు. మన కుటుంబంలో, మనం పనిచేస్తున్న స్థలాల్లో, మనమున్న కాలనీల్లో, ఊర్లో దేవుని యొక్క ఉగ్రత దిగి రాకుండానట్లు ఇంకనూ యెహోవా సన్నిధిలో కలిగిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు ఉన్నంత, అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నంత దాకా లోతుకి ఏముంది? భద్రత, కాపుదల ఉంది. అబ్రహాము ఎప్పుడైతే అక్కడి నుండి వెళ్ళిపోయాడో అప్పుడు ఏ క్షణంలోనైనా ఆ లోతు లేదా సొదొమ గొమొర్రాకు కీడు దాపరించినట్లే అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో ఇంకా ఉండి మన మాదిరి నిద్రపోయింది కాదు, ఇంకా ఉండి కాన్పుల మాటలు మాట్లాడింది కాదు, ఇంకా ఉండి ఏం చేశాడు అనేదే సందర్భం. దిస్ ద ఫస్ట్ క్లాసిక్ ప్రొఫౌండ్ సప్లికేషన్. బైబిల్లో రాయబడిన మొదటి అందమైన ఆశ్చర్యకరమైన విజ్ఞాపన ప్రార్థన. అప్పటిదాకా ఇలాంటి ప్రార్థన బైబిల్లో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం చేయాలంటే ఎలాగొస్తుంది మనకి? చెప్పరేంటి? ఇప్పుడైతే మనం ఏదైనా ఫస్ట్ టైం వంటలు చేయాలనుకుంటే ఏం చేస్తాం? యూట్యూబ్లో చూసుకుంటాం, హౌ టు ప్రిపేర్ చికెన్ కర్రీ అని. ఏదైనా యూట్యూబ్, తిండితో సహా మిగతా చిన్న చిన్న కూడా హౌ టు రిపేర్, హౌ టు కట్, హౌ టు అన్నీ కూడా యూట్యూబే. బట్ అప్పుడు అబ్రహాము ఎట్లా ప్రార్థన చేయాలి? యెహోవా సన్నిధిలో నిలబడినాడు కదా. సొదొమ గొమొర్రా కొరకు ఎలాగ ప్రార్థన చేయాలని యూట్యూబ్ దగ్గరికి వచ్చి హౌ టు ప్రే అని టైప్ చేయడానికి లేదు. ఆయన ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచిండి ప్రార్థన చేసినాడు. ప్రభువా 50 మంది ఉంటే కాపాడవా, 50 మంది ఉంటే కాపాడుతా, అంతమంది ఉంటారేమో అని అనుకున్నాడేమో అబ్రహాం. కానీ అంతమంది లేరే. అప్పుడు అబ్రహాం 5 దగ్గర 45 ఉంటే, 45 ఉన్నా కూడా కాపాడుతా, 45 లేరే, 40 కూడా లేరే, 30. ఓ చిన్న పిల్లోళ్ళు, పిల్లలు మన దగ్గరికి వచ్చి కొన్నిసార్లు అడుగుతుంటారు కదా, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, డాడీ 5 చాక్లెట్స్. 5 లేదురా డాడీ ప్లీజ్, 4 డాడీ, 4 డాడీ, 4 కూడా లేదా, నోరు మూసుకుని పని చూసుకురా
డాడీ ప్లీజ్ డాడీ, 3 అన్నా ఇవ్వు డాడీ, ప్లీజ్ డాడీ, 3 అన్నా ఇవ్వు డాడీ. 3 కూడా లేదు, ఏం లేదు, వెళ్ళి పని చూసుకో, హోంవర్క్ చూసుకోవాలి. డాడీ ప్లీజ్ 2 డాడీ, దయచేసి 2. వాడు అలాగ అడుగుతా ఉంటే మనం ఇంక కరిగిపోయి తర్వాత వాడు 5 అడిగింటే 10 అన్ని ఇస్తాము, పాకెట్ తెచ్చిస్తామేమో. అబ్రహాం దేవుని సన్నిధిలో చిన్న పిల్లవాని వలె ప్రభు 50 మంది, 45, 40, 30, 20, చివరికి ఇంకొకసారి అడుగుతా, నేను బూడిద దుమ్ము ధూళిలాంటోడిని, నిన్ను ఎన్నిసార్లు అడిగి ఇసిగిస్తున్నానని ఏమనుకోవద్దు, టార్చర్ పెడుతున్నానని అసలే అనుకోవద్దు, ఒక్కసారి అడుగుతా. 10 మంది ఉంటే 10 మంది కూడా లేరు అబ్రామ్ అక్కడ. రియా బహుశా అబ్రామ్ ఏమనుకుని ఉంటాడంటే, యోబు ఇంట్లో మన్నించండి, లోతు భార్య, తర్వాత పిల్లలు 3 కూతుర్లు ఉన్నారు కదా, అది 3 అల్లేళ్ళు, మొత్తం ఎంతమంది అయ్యారు? 6, 7, 8 అయ్యారు. 8 మంది 20 ఏళ్ళ నుండి సొదొమ గొమొర్రాలో ఉన్నారు. 20 ఏళ్ళ నుండి ఉన్నారు కదా, ఎవరో ఒకరు రక్షించబడినరా? ఇంటికి న్యూస్ పేపర్ వేసే పిల్లోడు, కేబుల్ రిపేర్ చేసే పిల్లోడు, బట్టలు ఇస్త్రీ చేసే దోబీలు, ఇంకెవాళ్ళు పని అమ్మాయిలు, ఇంట్లో పని చేసేవాళ్ళు, ఎవరో ఒకరికి 20 ఏళ్ళలో సువార్త చెప్పిండ్రా ఏంటి అని అబ్రహాం ఆయన మాత్రం అనుకుంటున్నాడు, వేరే వాళ్ళని కూడా. ఎందుకంటే అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 314 మంది ఉన్నారు. 314 కదా, 14 18 ఆదికాండము 14 వచ్చి 318 మంది. 14లో మనం చూస్తాం, అబ్రహాం ఇంట పుట్టి అలవరసపడిన 318 మంది, 318, 318 మంది అబ్రహాం ఇంట్లో. లోతు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, మా ఇంట్లో 318 మంది ఉన్నారు కనుక ఇక్కడ 10 మంది కూడా ఉండరా అని. ఆ మంచిది ఆత్మీయంగా ఆలోచిస్తే ఈయన ఖచ్చితంగా ఉంటారు కదా, మా ఇంట్లోనే 318 ఉన్నారు, నేను ఊరికే డేరాల్లో నివసించేవాడిని, నా భార్య సామాన్యమైంది, ఇంకేదో అంత పని వాళ్ళతో అట్లా నెట్టుకొని వస్తున్నా, మా వాడు ఎప్పటి నుండో కార్పొరేటరా, ఏం చైర్మనా, లోతు ఎప్పటి నుండి చైర్మన్, 20 ఏళ్ళ నుండి ఆడ సొదొమ గొమొర్రా గవని దగ్గర కూర్చొని ఆయన తీరుస్తున్నాడు. ఎంత పాపులారిటీ వచ్చింటుంది, ఎంత ఇన్కమ్, ఎంత ఇల్లు కట్టి, ఎన్ని ప్లాట్లు, ఎన్ని రియల్ ఎస్టేట్లు, ఎన్ని వేసింటాడు. ఎవరో కూడా రక్షించబడినరా ఏంటి? కార్ డ్రైవర్ కానీ, రతన్ డ్రైవర్, ఎవరో ఒకరు రక్షించబడి ఉంటారు, ఖచ్చితంగా రక్షించబడి ఉంటారులే. వాళ్ళ ఇంట్లోనే 8 మంది ఉన్నారు, 2 రక్షించబడిన 10 మంది అవుతారు, ఇంకెంతకంటే తక్కువ నంబర్ ఇంకేం చెప్తాను చెప్పు అనుకొని దేవుడి దగ్గరికి వచ్చి 10 మంది ప్రభు సైలెంట్గా చెప్పాడు. 10 మంది కూడా లేరు అబ్రామ్ అక్కడ, నీకు తెలుసా సంగతి అని? షాక్ తెలుసా అబ్రాము? రే 10 మంది కూడా లేరా, మా ఇంట్లో 318 మంది ఉన్నారే, నేనేం కార్పొరేటర్ కాదు, చైర్మన్ కాదు, నేను ఊరికి సామాన్యంగా ఎండవేడిమి గుడారం దగ్గర కూర్చుని మా ఇంట్లోనే 318 మంది ఉంటే వా ఇంట్లో 3000 పైన రక్షించబడిన వాళ్ళు ఒక సంఘం ఉండాలని, అది నీకు అందరూ ఆత్మీయంగా కనిపిస్తున్నారు కదా, లోకంలో కలిసి ఎప్పుడూ పోయినారు వాళ్ళు. అందుకే 2 short of 10, 10కి 2 తక్కువ వచ్చినారు. 10 ఏళ్ళకు ఒకరు రక్షణలోకి వచ్చిన, 20 ఏళ్లలో 2 రక్షించబడిన, సొదొమ గొమొర్రా కాపాడబడి ఉండేది. ఇది నా విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా భవిష్యత్తులాగే ఉందనుకో. ఎంతకాలం? చాలా ఏళ్ళ నుండి ఉన్నామండి, చాలా ఏళ్ళు. ఇప్పుడు కొంతమంది అయినా ప్రభు దగ్గరికి వస్తే దాని మీద దేవుని ఉగ్రత రాకుండా కాపాడబడింది. చాలా విషాదకరమైన మాట ఒకటి రాయబడింది ఆ అధ్యాయం చివరిలో, చదువుని ముగిస్తాము. ఆదికాండం 18 ఆఖరి వరుస. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. ఓ సాడెస్ట్ డిపార్చర్. ఇది జరగకూడదు. ఇది జరిగితే ఏమైంది మరి? 19వ అధ్యాయం వస్తుంది. 19వ అధ్యాయం వస్తుందంటే ఏమవుతుంది? అగ్నిగంధకాలు కురిసి సొదొమ గొమొర్రా భస్మం అయిపోతుంది. సొదొమ గొమొర్రా భస్మం కాకుండా ఉండటానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరు కలిసినారు. ఎవరు? అబ్రహాం ఇంకా దేవుని సన్నిధిన నిలిచిందాను. దేవుడు అబ్రహాం మాట్లాడుతున్నారు కనుక దాని మీద ఉగ్రత ఏమంటారు స్టే ఉంది.
ఎప్పుడైతే దేవుడే మొదటి ఇడిచిపెట్టిపోయాడు. అబ్రహాం పోలేదు, మనం ఎలాగ పోతాం? మనం పోతామో దేవుడు పోతాడు ముందు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఉదయకాలం ప్రార్థనలోనే ఎప్పుడైనా దేవుని దగ్గర మనం కలిసినప్పుడు దేవుడే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. చాలండి బ్రదర్, ఇంక ఈరోజు ప్రార్థన వాక్యము నేను వెళ్తాను, నువ్వు ఈరోజు కార్యక్రమాలన్నీ చూసుకొని దేవుడే చెప్పేసి వెళ్ళాడా? మనమే దేవుడితో చెప్తున్నాం, చాలే ప్రభా ఈరోజుకి టూ మచ్ ఇది అని వెళ్ళిపోతున్నామా? మనమా? అసలు మనం కలిస్తే కదా వెళ్ళిపోవటానికి, దేవుడితో కలిస్తే కదా. ఇది 18వ అధ్యాయంలో ఉన్న అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని ఉంటే కదా వెళ్ళిపోవటానికి. అసలు అక్కడ రాకపోతే ఇంకే వెళ్ళిపోవడం ఏంటి? రాలేదు. యెహోవా వచ్చి చూస్తున్నాడు, వచ్చినాడు అబ్రహాం వచ్చినాడు అని. ఆయన లోతు వచ్చినాడని చూడట్లేదు. లోతు వచ్చినాడని చూస్తే అది వేరే విషయం. కానీ ఎవరు వచ్చినారా అని ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన వాళ్ళ కొరకు చూడ్డు. లోతు వచ్చిందా, లోతు భార్య వచ్చిందా, వాళ్ళ కూతుర్లు వచ్చినారా, వాళ్ళ అల్లేళ్ళు వచ్చినారా, సొదొమ గొమొర్రా వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చి చూడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో రారని నీకు తెలుసు. వచ్చేవాడు ఒక్కడే. మీరు ఊహిస్తారా? కుడి ఎడమలు ఎరగని పట్టణానికి ఒక్కడే దేవుని సన్నిధిలో నిలబడేవాడని. రాయలసీమలోన, ఆంధ్రప్రదేశ్లోన, దక్షిణ భారతదేశంలోన, ఆసియాలో, ప్రపంచంలో దేవుడికి ఇలాగొక్కడే నిలబడేవాడు దేవుడికి. అప్పుడేమవుతుందంటే లోకం మీదకి ఉగ్రత రాకుండా కొంత వాయిదా వేయబడుతుంది. మన కళ్ళతో చూడకుండా ఉండే దినాలు లేదు. ఏమైనా కానీ మన పని మనం చేసుకుందామని అబ్రహాం కూడా వెళ్ళిపోయింటే ఆ 18వ అధ్యాయం మధ్యలోనే జరిగిపోయింటే సొదొమ గొమొర్రా భస్మం కావడం ఇంకొండేది కాదు. ఇంకా మనం దేవుని సన్నిధిలో ఉన్నామా లేదా? జవాబు ఏంటి? మీరు చెప్తారా నేను చెప్పాలి? ఇంకనూ దేవుని సన్నిధిలో ఉన్నామా లేదా? భయపడుతున్నారా? సిగ్గుపడుతున్నారా? ఎలాగో ఉన్నాం కదా చెప్పడం ఎందుకు అనుకుంటున్నారా? అంత లేదు. అసలు వస్తే కదా ఉండటానికి అని మొదటి గుంపు. రెండవ గుంపు వచ్చి కొంతమంది అబ్రహాం వలె ఉంటే విసిగిపోవద్దు. కొంతమంది అలాగే అని చెప్తుంటారు, ఎంతకాలం ప్రార్థన చేయాలి, మా ఆయన రక్షించబడట్లేదు, మా ఆవిడ రక్షించబడట్లేదు, మా పిల్లలు రక్షించబడట్లేదు, మా ఊర్లో, మా ఆఫీస్లో, మా స్కూల్లో, మా పొలం పనులు చేసే దగ్గర వాళ్ళు ఎవరు రక్షించబడట్లేదు, ఎంతకాలం ఉండాలా, అందుకని మానేసాం ప్రార్థన చేయడం. అది అబ్రహాం ఆత్మ కాదు. అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏదో ఒక దినాన్ని దర్శిస్తాడు. ఆయన అబ్రహాముకి నిరీక్షణ. కనుక మనము మనిషి అద్దుబాటును బట్టి కృంగిపోతాం. మనం ప్రార్థన చేసిన వెంటనే జరగాలనుకుంటాం. భర్త రక్షణ పొందాలని ప్రార్థన చేసిన వెంటనే రక్షణ పొందాలి, భార్య రక్షణ పొందాలని ప్రార్థన చేసిన వెంటనే పిల్లలు అది ఇది వెంటనే జరిగిపోవాలనుకోండి. ఇన్స్టెంట్ కాఫీ మాదిరి, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఇడ్లీల మాదిరి జరగాలనుకుంటుంది. ఇన్స్టెంట్ ఏమి ఉండదు. ప్రభు సమయం ఉంటుంది అన్నిటికీ. హీ హ్యాజ్ హిజ్ ఓన్ టైం టేబుల్. ఆయన టైం టేబుల్ ప్రకారం అన్నీ చేస్తుంటాడు. మీలో కొంతమంది టీచర్లు ఉంటారు కదా, మరి టీచర్లు వెళ్ళేటప్పుడు చిన్న స్కూల్స్కి అయితే నాకు తెలిసి టైం టేబుల్ ఉండదు. పెద్ద స్కూల్స్కి ఏముంటుంది? టైం టేబుల్ ఉంటుంది పెద్దది. ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, రెండవ పీరియడ్, మూడవ పీరియడ్, నాలుగో పీరియడ్. ఆ టైం టేబుల్ ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి సాధారణంగా. ఎవరైనా లీవ్ పెడితే చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ మిగతాదన్నీ టైం టేబుల్ ప్రకారమే జరుగుతాయి. అలాగే దేవుని యొక్క ప్రణాళికలో కూడా ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది. అది టైం టేబుల్ ప్రకారం జరుగుతాయి. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మరి టైం టేబుల్ ప్రకారం జరిగిస్తాడు కదా, మనం ఇంకెందుకు ప్రార్థన చేయడం అని. అసలు నువ్వు క్లాస్లో ఉంటే కదా నీకు టైం టేబుల్. అర్థమైందా నేను చెప్పే పాయింట్? నువ్వు క్లాస్కే రాలేదు, నీకు టైం టేబుల్తో ఏం పని ఉంది? బయట క్లాస్లో ఉన్నవాడికి బెల్ కొడితే నెక్స్ట్ టీచర్ వస్తాడని తెలుస్తుంది, లేకపోతే ఈ టీచర్ది అయిపోయింది అని తెలుస్తుంది. నువ్వు క్లాస్ లేకుండా బయట ఎక్కడో తిరుగుతుంటే ఏం పని ఉంది? నీకు టైం టేబుల్తో ఏం పని ఉంది? అలాగే షిఫ్ట్లో పని చేస్తుంది అల్ట్రాటెక్లో 3 సార్లు ఏమో సైరన్ వస్తుంది అనుకుంటా కదా షిఫ్ట్ల ప్రకారం. నువ్వు దాంట్లో పని చేసేవాడికైతే సైరన్ గురించి నీకు స్పృహ ఉంటుంది. పని చేయకుండా మామూలు దారెమ్మడి పోయేవాడికి ఎన్నిసార్లు సైరన్ వస్తేమి? దాంట్లో పని చేసేవాడికి ఒకసారి సైరన్ వచ్చిందే, ఈ షిఫ్ట్ అయిపోయింది, నెక్స్ట్ షిఫ్ట్ నాది, లేకపోతే తర్వాత షిఫ్ట్ నేది, నేను రెడీగా ఉండాలి, అక్కడ ఉండాలి, వచ్చి అన్నీ రెడీ చేసుకుని షిఫ్ట్. నీకు టైం అనేది ఉండదు. అసలు నువ్వు దాంట్లోకి రాకపోతే నీకు టైం అనేది ఎలాగొస్తుంది? కనుక మనం ప్రార్థన చేయడము ప్రభు ప్రణాళికలోనికి వచ్చినట్లు, క్లాసులోకి వచ్చినట్లు, డ్యూటీలో జాయిన్ అయినట్లు. అప్పుడు నీకు ఆ టైము పనిచేస్తుంది. ఎన్నిసార్లు మనం ఓడిపోయాం, ఇంకా నువ్వు నిలవకుండా
తొందరపడి దేవుని సన్నిధిలో నుండి దేవుడు ఎడకమునిపై మనం వెళ్ళిపోయాం. ఆయన ఇంకా మనల్ని వినాలనుకుంటాడు. మీకు చాలా వినాలనుకుంది ప్రభువా, మరి మాకు అంత మాట్లాడబుద్ధి కావట్లేదే కదా. చిన్నపిల్లలు మనతో మాట్లాడుతున్నాడు, మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ మనమే తోసేసి మన పని మీద మనం వెళ్ళిపోయాం అనుకో, పిల్లలు చాలా ఫీల్ అయిపోతారు. ప్రభు అలా కాదు, మనతో మాట్లాడుతూ మనతో వింటూ మనం చేసే ప్రార్థనలు బట్టి దేవుడు ప్రణాళిక చేయాలని కోరుతాడు. అబ్రహాం తన కొరకు ప్రార్థన చేయలేదు, ఆవిడకి ఇంకా అబ్రహాం కొడుకు పుట్టలేదు. అంత బలంగా అబ్రహాం కొడుకు కొరకు ప్రార్థన చేసింటే మొదటే వచ్చింటాడని నేను అనుకుంటా. అంటే దేవుని ప్రణాళిక ఉందనుకో 100 సంవత్సరాలకి రావాలని, అది వేరే విషయం. కానీ 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా కొరకు అబ్రహాము ప్రార్థన చేసినట్లు 50 మంది, 45, 40, 30, 20, 10 అట్లా ప్రార్థన చేసినట్లు అంత ఎఫెక్టివ్గా మనస్ఫూర్తిగా కుమారుని కొరకు ప్రార్థన చేసింటే మరి పరిస్థితి ఎలాగుండేది తెలియదు. కానీ అది బాధతో ప్రార్థన చేసినాడు, ఏమి ఇచ్చినా ఏం లాభం ఉంది, నా ఇంటి వాడైన దమస్కు ఎలియాజరు అన్నిటికీ వారసుడు అయిపోతాడు కదా అని దేవుడు దానికే చెల్లించిపోయాడు. అబ్రహాం ఫీల్ కాకలే, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ గర్భాన్ని కుమారుడు ఉంటాడు అని. అలాగే అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. కానీ సంగతి ఏంటంటే, మనకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అక్కర సొదొమ గొమొర్రా మీద దేవుని యొక్క ఉగ్రత కురువబడుకున్నట్లు దేవుని సన్నిధిలో నిలబడి అబ్రహాం, ఇప్పుడు అదే మనకి జ్ఞాపకం చేస్తుంది, అబ్రహాము కంటే గొప్పవాడు. ఈయన ఏం చేశాడంటే, మన మీదకి దేవుని ఉగ్రత రావలసి ఉండగా మన పక్షాన దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళ మీదకి ఉగ్రత వద్దు ప్రభువా, నేను భరిస్తా ఉగ్రత, నేను ఆ శాపం భరిస్తా, నేను ఆ శిలువ భరిస్తా, నేను ఆ అవమానం భరిస్తా, నేను ఆ నొప్పిని భరిస్తా, నేను అన్నీ భరించడానికి ఇదిగో శిలువలో నీ కొరకు సిద్ధంగా ఉన్నా. బైబిల్లో రాయబడింది, దేవుడు మన శిక్ష అంతా ఆయన మీద మోపి, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపాను. యెషయా 53లో చూస్తాం. ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. మనము లోకానికి దేవునికి మధ్యలో నిలబడే అబ్రహాముల వలె ఉండాలని కోరబడుతున్నాం. ఇంకా నిలుచున్నామా లేదా ఇంకా రాలేదా? ప్రభు వచ్చి చూసి, లేరే ఇక్కడ ఎవరు లేరు, ఎవరన్నా ఉన్నారని వచ్చిన, అబ్రహాము లేడు, ఇంకెవరు లేరు ఇక్కడ. ఎవరైనా దేవదూతలు చెప్పింటారు, లోతు వాళ్ళు వస్తారేమో, భలేవాడు నువ్వు జోకలేస్తున్నావు ఏంటి? అదే సొదొమ గొమొర్రా గుమ్మం అనుకున్నావా లోతు వాళ్ళు రావటానికి? ఇది యెహోవా సన్నిధి, అబ్రహాం లాంటి వాళ్ళే రాగలరు. 3 విషయాలకు జ్ఞాపకం చేసుకో. ఇంకనూ స్తుతించేదను, ఇంకనూ యథార్థతను విడవను, ఇంకనూ యెహోవా సన్నిధిలో. మరి మన పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏమో తెలియదు, కానీ నా పరిస్థితి అలాగూ లేదు. ఇంకా కృంగిపోయినాం, ఇంకా యథార్థత కావాలని ఆపేక్ష లేదు, ఇంకా యెహోవా సన్నిధిలో ఉండాలని మక్కువ లేదు. అయితే నిరీక్షణ ఒకటే, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి, ప్రభువా ఇంకా నిన్ను స్తుతించే కోరహ కుమారుల వలె చేయి, ఇంకా యథార్థతను విడిచిపెట్టిన యోబు వలె చేయి, ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచిన అబ్రహాం వలె నన్ను వచ్చి